గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ నూతనంగా కార్యాలయం ప్రారంభించారు. ఇక నుండి ప్రజాహిత కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో డొక్క వెల్లడించారు. గతంలో వైసీపీలో పనిచేశానని, ఆ పార్టీలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన ఆరోపించారు. అదేవిధంగా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నానని చెప్పారు. అయినప్పటికీ ప్రజాహితమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రస్తుతం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, ఇతర పార్టీ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంటాక్ట్ కోసం, ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఈ ఆఫీస్ పెట్టుకున్నాను. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఈ ఆఫీసు ఒక ఛాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జేడీ శీలం గారు, మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోని సీనియర్ అడ్వకేట్ కోటేశ్వరరావు గారిని, రతన్ కోటేశ్వరరావు గారిని, లింగశెట్టి ఈశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎలీషా సీనియర్ అడ్వకేట్, ఇట్లా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమాల్లో మోర్ యాక్టివ్ ఉంటుంది. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహకు గురయ్యాను. నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు ఉపయోగపడటం పనిచేస్తూ ఉంటాను. ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకంటే అక్కడ ఏం లేదు, ఇతర పార్టీని ద్వేషించడం, తిట్టడం అనే ఒక క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను. వాళ్ళని సూట్ కాలేకపోయాను, చాలా అవస్థపడినాను. దానికి రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి దగ్గరికి చేరటం జరిగింది, వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అవ్వాలను, అందరూ రీచ్ అయ్యాను. ప్రజా విశ్వాసాన్ని నా చేతనంగా పొందాను. మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్తూ ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ, నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అందరికి కూడా ఆహ్వానం. లీగల్ ఇష్యూస్లో కూడా మా అమ్మాయి యాక్టివ్గా ఉండడానికి కూడా నిర్ణయించుకుంది. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం కోసం, ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం ఈరోజు పెద్దలతోటి ఈ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది.